విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఈ జంట గీతా గోవిందం సినిమాతో మొదటిసారి కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా వీరిద్దరికీ మంచి పేరు, ఫ్రెండ్షిప్ ను తెచ్చిపెట్టింది. కానీ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ మాత్రం డిజాస్టర్ అయింది. గీతా గోవిందం తర్వాత విజయ్ కి సాలిడ్ హిట్స్ రాలేదు. కానీ రష్మిక మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ లో పుష్ప, చావా లాంటి పాన్ ఇండియా హిట్స్ తో రచ్చ చేస్తోంది. ఇక వీరిద్దరి మధ్య సంథింగ్ ఉందని ఎప్పటి నుంచో రూమర్స్. విజయ్ ఫ్యామిలీతో రష్మిక సన్నిహితంగా ఉండటం, దివాళీ సెలబ్రేషన్స్, పుష్ప సినిమా కలిసి చూడటం, విజయ్ తమ్ముడి ఈవెంట్స్ కి రష్మిక వెళ్లడం, ఇవన్నీ ఫ్యాన్స్ కి వీరి రిలేషన్ ని కన్ఫర్మ్ చేసినట్టే. వెకేషన్స్ లో ఒకే లొకేషన్ నుంచి ఫోటోలు పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఇది పక్కా లవ్వని అనేశారు. విజయ్ రష్మికని ముద్దుగా ఏదో పేరుతో పిలుస్తాడని కూడా టాక్. ఇప్పుడు తాజా అప్డేట్ ఏమిటంటే ఈ జంట మూడోసారి కలిసి నటించబోతోంది. విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రత్యాన్ డైరెక్షన్ లో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక కన్ఫర్మ్ అయినట్టు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ ద్వారా హింట్ ఇచ్చారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కానీ ఈ కాంబో కలిస్తే సినిమా బజ్ మామూలుగా ఉండదు. రష్మిక క్రేజ్, విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కానీ ఫ్యాన్స్ ఒకటే అడుగుతున్నారు, మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని. కానీ వీరిద్దరూ మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతూనే ఉన్నారు. మరి నిజమేమిటో టైం చెప్పాలి.